Hello, good morning everybody. Jai Balaya. Jai Balaya. అభిమానులందు బాలకృష్ణ గారి అభిమానులు వేరయ్యా. Here we welcome our dynamic and legendary director బోయపాటి శ్రీను గారు. Yes, so ఇవాళ అఖండ 3D పోస్టర్ అన్వీల్ కోసం మనం ఇక్కడ ఉన్నాము. ఎస్, అండ్ అలానే మొట్టమొదటిసారి బాలయ్య బాబు గారి సినిమా 3Dలో చూడబోతున్నాం. అది అఖండ 2కి మాత్రమే సాధ్యమైంది. సో మరికొద్ది సేపట్లో మనం ఆ ఈవెంట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు ఇక్కడ పోస్టర్ రివీల్ కోసం మా ప్రొడ్యూసర్స్ గోపి ఆచంట గారిని అండ్ రామాచంట గారిని గట్టిగా ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రామాచంట గారు, గోపి ఆచంట గారు అండ్ ఆర్ కో ప్రొడ్యూసర్ కోటి గారు టు ప్లీజ్ జాయిన్ హియర్. Here we welcome Koti Garu, Ram Garu and Gopi Garu along with our sensational director Boyapati Srinu Garu. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో గురించి స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. సింహ, లెజెండ్, అఖండ 2 ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు అందిస్తున్నటువంటి మన బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా 3D పోస్టర్ అన్వీల్ చేసుకోబోతున్నాం. ఆర్ యు గైస్ రెడీ? హియర్ వి వెల్కమ్ our one and only బోయపాటి శ్రీను గారు to unveil the 3D poster of Akhanda. Hi sir, welcome everybody. Hi. Okay, మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? రెడీ? 5. ఇంకొక మైక్. రెడీ? 5, 4, 3, 2, 1 and over to బోయపాటి శ్రీను గారు. 3D poster launch. Akhanda 2 poster of Balayya Babu Garu and here's the team of Akhanda 2. గట్టిగా టీమ్ Akhanda 2 కి ఒక్కేసుకున్నాము. ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు fans are the best. అందరినీ కూడా పైన ఈవెంట్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు అందరు స్పీచ్లు వినబోతున్నాం. అండ్ అఖండ 2కి సంబంధించి 3D టీజర్ని కూడా ఇప్పుడు మనం వాచ్ చేయబోతున్నాం. సో అందరినీ కూడా ప్లీజ్ ఈవెంట్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
మొత్తం బ్యాగ్ వినయ్ మైక్ అందులో పెట్టాడు మైక్ మిక్సర్ మూతలో ఉంటుంది Check, check. Hello. Check 1, 2. Hello. Hello. Hello, hello. Check. Check 1, 2. Hello. Check, check. Hello, hello. Check 1, 2. చెక్ చెక్ అందరూ 3D స్పెక్ట్స్ తీసుకొని కూర్చోండి 3D స్పెక్ట్స్ ఇవ్వట్లేదా తెచ్చుకో చెక్ సీనా ట్రాక్ పెట్టు ప్లీజ్ ప్లీజ్ 3D స్పెక్స్ అందరూ కూడా తీసుకోండి. ప్లీజ్ 3D స్పెక్స్ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయరా ప్లీజ్. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. ప్రకృతి వాడు ప్రళయం ఆ బంధం ఉంచుకో ఈ బంధం తెచ్చుకో లైట్స్ ఆఫ్. సికందర్ గోరా శివుడు నేనే ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి ఆ లోకమాతే నా తండ్రి లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం
వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. మీరు మాలాంటి మనిషి కదా? నెవర్. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, క్షణంలో నీ ముందుంటాను. మాట మాట. నా శివుడి అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చూస్తావా? వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది. కూడా 3D క్లాసెస్ పెట్టుకోండి ప్లీజ్. ప్రకృతి, వాడు ప్రళయం. ఆ బంధం ఉంచుకో, ఈ బంధం తెంచుకో. బిడ్డను ముట్టుకుంటే పరమాత్మను ముట్టుకుంటాడా? కంఠరుద్ర సికందర్ ఘోర శివుడు. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. మీరు మాలాంటి మనిషి కదా? నెవర్. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, క్షణంలో నీ ముందుంటాను. మాట మాట. నా శివుడి అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చూస్తావా? వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది.
అఖండ తాండవం. జై బోయపాటి శ్రీను గారు. ఎస్, ఈస్టార్ వెస్ట్ అండ్ బోయపాటి బాలయ్య బాబు గారి కాంబినేషన్ ఇస్ ద బెస్ట్. ఎలా ఉంది టీజర్ 3D ఎక్స్పీరియన్స్? అండ్ ఇది జస్ట్ టీజర్ మాత్రమే, అండ్ అఖండ రీక్యాప్ 3D ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ త్వరలో మన అందరం కూడా అఖండ 2 3Dలో చూడబోతున్నాం. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఎస్. సో అందరి అభిమానుల కంటే ముందు బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి గారి కాంబినేషన్కి అభిమానులు వేరయ్యా. ఎస్. సో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి మూమెంట్ వచ్చేసింది. అఖండ 2ని మనం 3Dలో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అండ్ బోయపాటి గారి టేకింగ్ అండ్ ప్రతి డైలాగ్ ఒక ఆటం బాంబులా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు, ఇలా ప్రతి డైలాగ్ కూడా తూటాల్లా పేలబోతున్నాయి. అండ్ అఖండ 2లో అంతకు మించి ఉండబోతున్నాయని ఇప్పటికే చూసిన టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు టీం అందరూ మనతో పాటు ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం కోటి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కోటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సార్ సేమ్ ఫర్ ద ఛానల్ సార్, ఒక్క లుక్. ఓకే, సో ముందుగా మా ఎడిటర్ తమ్మిరాజు గారితో మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. అఖండ 2 అఖండ 1 కన్నా 10 ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ 3Dలో కూడా చూడబోతున్నారు. అండ్ PCX అండ్ ఆల్ ఫార్మాట్స్ ఈస్ గోయింగ్ టు మ్యాసివ్. థ్యాంక్ యూ ఆల్. అది ఆయన కూడా కత్తర్కి ఇబ్బంది లేకుండా చాలా స్వీట్ స్పీచ్ ఇచ్చారనమాట. ఎస్ అండి, ఇప్పుడు రేస్ 3D నుంచి MD రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇన్ ద మిడిల్ సార్. Namaskar everyone. First of all, I would like to thank the producers, Gopi sir and Ram sir, our director, Boyapati sir, and of course, our hero, Balakrishnan sir, for giving this opportunity to Race 3D to work on this movie. And I'm just promise you that it's going to be historical. The effects and the visual effects, everything, what you will see, it will be world class. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు CG నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డెఫినెట్గా సినిమా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. 3D ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఎవ్రీ షాట్ కూడా ఇలానే ఉంటుంది. మా డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. సో హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండి ఇప్పుడు మా DOP సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు యాంకర్ దగ్గరకు వచ్చి ఎవరికైతే మైక్ ఇవ్వద్దంటారో వాళ్ళకే ఇస్తాం మేము. అందరికీ నమస్కారం. 5 तारीख को ये सिनेमा देखना, बहुत ही अच्छा सिनेमा है. इट्स अ वंडरफुल एक्सपीरियंस विद वर्किंग विद बोयपाटी सर एंड बालయ్య सर. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ మాటల్లో కూడా జై బాలయ్య అంటే వినాలని ఉంది. జై బాలయ్య. అది చూసారా, ఆ మాటలో ఉన్న పవర్ అలాంటిది. ఆ ఒక్క పదం మాత్రం తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది అందరికీ. ఎస్. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసి మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై బాలయ్య.
ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ రీక్యాప్ చూశారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇది అంటే కథ విన్నాక ప్రొడక్షన్ డిజైనింగ్ అది దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బోయపాటి గారు చెప్తున్నప్పుడు దీనికి ఉన్న స్కేల్కి, లొకేషన్స్కి, ల్యాండ్స్కేప్స్కి 3Dలో చేస్తే ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అని 3Dలో చేస్తే బాగుంటుంది అనుకుని డిసైడ్ చేసుకున్నాం. అలాగే మనకి టైము కూడా దొరికింది. సో అంటే ఏదో చేసేసాము అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అన్నీ రీచెక్ చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు విజువల్గా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. సార్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్. సో నిన్న ముంబైలో స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. అక్కడ మేము రీల్స్లో, సోషల్ మీడియాలో అంతా చూసాం, బ్రహ్మాండంగా ఉన్నింది. అండ్ సార్ అండ్ బాలయ్య బాబు గారు తెలుగు స్పీచ్, సార్ హిందీ స్పీచ్ అదరగొట్టేశారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఫస్ట్ టైం ఇన్ ముంబై? యా బాగుంది. అందరికీ ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ అట్లాగో అక్కడ ముంబై అందరికీ డ్రీమ్ ఫిల్మ్ మేకర్స్కి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. యా వీఆర్ గ్లాడ్ దట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే సార్, ఒక్కటి ఏదైనా మీ నోటి నుంచి ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పగలిగితే. డైరెక్టర్లు, హీరోలు ఎలానో చెప్పడం ఈస్ కామన్, కానీ ప్రొడ్యూసర్ నోట్లో నుంచి వింటే మాకు ఆ కిక్ వేరు. కొత్తగా ట్రై చేస్తున్నాం ఈసారి. ఏదైనా ఒక్క డైలాగ్, అట్లీస్ట్ పోనీ బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పండి మీరు. ఎందుకు అవసరమా మేము చెప్పి దాన్ని? బాలయ్య బాబు గారు చెప్తే ఆ సౌండ్ రీసౌండ్ వేరుగా ఉంటుంది. ఒక్క మాటతో మా నోర్లు మోయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్ అండ్ ఇప్పుడు రామాచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఒక్క స్లోగన్ చెప్తే మా వాళ్ళు చాలు సార్. మీరు స్పీచ్ లేకపోయినా ఒక్క స్లోగన్ చెప్పండి. జై ఎన్టీఆర్, జై బాలయ్య. వీళ్ళందరికీ ఓన్లీ సక్సెస్ఫుల్ సినిమాలను అందించడం మాత్రమే తెలుసు అనమాట. ఓన్లీ బాలయ్య బాబు గారి మీద, బోయపాటి గారి మీద ఉన్న ప్రేమ మాత్రమే తెలుసు, అర్థమైపోతూ ఉంది. ఎస్ అండ్ ఇప్పుడు మా రచ్చ రవికి ఇచ్చేద్దాం, రచ్చ చేయడానికి. అమ్మ నేను సినిమా పెద్ద ఫంక్షన్లో మాట్లాడదాం అనుకున్నా, ఇక్కడ వీళ్ళతో అర్పిస్తా. మన బాలయ్య బాబు గారు అలాగే బోయపాటి గారు, తమన్ గారి కాంబినేషన్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బోయపాటి. ఇదే అనుకుంటే థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తారు. మీరు ఇంకేం గుర్తుండదు. సినిమా చూసిన కళ్ళారా హర హర మహాదేవ్, జై బాలయ్య, జై బోయపాటి అనేది మాత్రమే మీకు గుర్తుండిపోతుంది. మనకందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్ కోటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సేమ్ జై ఎన్టీఆర్, జై బాలయ్య. ఇదేందయ్యా ఇది మేము చూడలేడా? ఎస్, సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చేసింది. అండ్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్, ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, అండ్ ఇప్పుడు అఖండ 2తో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి మా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఎటు స్క్రీన్ మీద చూస్తారు కదా బ్రదర్. అయ్యో సార్ ఇప్పటి వరకు మేము మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు రెడీ బాబు అనడం విన్నాం, కానీ స్పీచ్కి ముందు రెడీ అని చెప్పడం వినలేదు. అలా చెప్పి మొదలు కరెక్ట్ కాదులేండి. అది థియేటర్లో చూద్దరు బ్రదర్, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఏముండదు, కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్, కెమెరా యాక్షన్. ఓకే, ఇది జస్ట్ ఒక థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన
సోదర సమానమైన నందమూరి అభిమానులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, ఈ 3D ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు మాట్లాడాల్సింది నేను కాదు. యాక్చువల్లీ మీరు ఒక 3D ఎక్స్పీరియన్స్ చూశారు, ఎలా ఉంది? ఈరోజు మీరు ఏది చూశారో బ్రదర్, రేపు థియేటర్లో, ఓహో మీకు గ్లాసెస్ రాలేదా? అదే ఇది ఎలా ఉంటుందంటే బ్రదర్, ఇంతమంది దీనిలో లోపలికి వచ్చినప్పుడు లోపలికి ఎవరు వచ్చి ఎవరు మనం తీసుకొని రావాల్సిన పరిస్థితి కొంత, ఎందుకంటే టైం ముహూర్తం ఒకటి పెట్టాం, ఆ ముహూర్తం ప్రకారం మనం రిలీజ్ చేస్తాం. అందుకని చెప్పి ఒక టైం కూడా ఇచ్చాము, ఒక ½ అన్ అవర్. బట్ అయినా సరే చిన్న అందలేదు అని అంటే సారీ, ఏం చేయలేము, అది చిన్న ఇది జరిగింది. మీరు చూస్తారు అని అంటే మళ్ళీ మొత్తానికి పిచ్చి ఇప్పుడు వెళ్ళబోయే ముందు ఇంకోసారి నేను వేయిస్తాను. ఓకే ఏమ్మా, ఎవరికైతే గ్లాసెస్ లేవో అందరికీ గ్లాసెస్ సప్లై చేయండి, వెంటనే అవ్వాలి. రాఘవ చూడండి అమ్మా త్వరగా. అదే 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 బ్రదర్, నీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు కష్టం కదా, అందుకనే స్టార్టింగ్లో ఉండాలి బ్రదర్. అంటే మీరు సెంటర్లో ఉన్నారు, మీరు అభిమానులు, మీరు కాదంటలేదు నేను, కానీ మీరు చూసుకోవాలి. ఇది ముందు లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని వస్తే బాగుండేది, తోసుకొచ్చారు కానీ తీసుకొని రాలా, అది ఇబ్బంది. ఓకే బ్రదర్, ఈరోజు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు 3D చూడండి కాదు, చూశారు. కానీ మన తెలుగు సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద, అంటే ఒక మామూలుగా మా స్క్రీన్ మీద మన సినిమా చూసి తర్వాత మీరు 3Dలో చూస్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్, బిలీవ్ మీ, అది మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మన సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళామా అన్నంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ సినిమాని కూడా అలాంటి ప్లాట్ఫామ్ మీదే చేయడం జరిగింది, ఒక అద్భుతమైన దీని మీదే చేయడం జరిగింది. ఓకే బ్రదర్, తప్పకుండా మీరు అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు. అలా అవ్వాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు బాలయ్య బాబు అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, మన మీడియా వారు కానివ్వండి, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడితే దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తారు, తల మీద పెట్టుకొని చూస్తారు. ఆ అద్భుతమైన ఇది ఇందులో ఉంటుంది, నన్ను నమ్మండి. ఏదో అడగపోయావమ్మా? నిన్న ముంబై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? అండ్ అదరగొట్టేశారు హిందీ స్పీచ్, మొదటి ప్రమోషన్ ముంబైతో మొదలుపెట్టారు, అండ్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నింది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి సినిమా గురించి. ఈ సినిమా భారతదేశ ఆత్మ, ఈ సినిమా భారతదేశ పరమాత్మ, ఈ సినిమా ఈ దేశ ధర్మం, ఈ సినిమా ఈ దేశ ధైర్యం. ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే, ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం. ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్న హామీ. సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మీరు అడిగారు ఎందుకు ముంబై అని. ముంబై ఈజ్ ఏ కల్చర్ రన్వే ఫ్రమ్ మూవీస్. అది దేశానికి రాజధాని. మనం అక్కడి నుంచి, అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అది మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది. మా అందరికీ మీరు ఏ డైలాగ్ రాసినా అది గూస్ బంప్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్. కానీ స్పెషల్గా ఈ అఖండ 2లో మీకు గూస్ బంప్స్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి, సీన్ ఏంటి? నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా. ఇది రాసింది నేనే, ఇది తీసింది నేనే. సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే విధానం ఉంటుంది సెల్యులాయిడ్ మీదకి. దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు, ఆయనటు ఉన్నారు. సో ఇందులో ప్రతిదీ మన కల్చర్కి, మన ట్రెడిషన్కి లాకులో ఉంటుందమ్మా. సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగు బాగుంటుంది ఇందులో. అసలు ఏది ఇది బాగుంటుంది, ఇది అది అనడానికి లేదు.
కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పా ఆల్రెడీ ఆయన ఇలాంటి ఆన్సర్లే చెప్తానరా, అడగొద్దు మనం దొరికిపోతాం అని. అయినా సరే వాళ్ళు వినట్లేదు సార్, ఏం చేయమంటారు? అయ్యయ్యో లేదు. ఓకే, ఎస్. సో ఇప్పుడు టీం అందరి మాటల్లో మీడియా ద్వారా Q&A సెషన్ జరగబోతుంది. సో ఆర్ యూ గైజ్ రెడీ? ఓకే, సో డైరెక్టర్ గారిని, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని అండ్ అలానే రాజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. రామ్ గారిని, గోపి గారిని అండ్ రాజ్ గారిని ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. అండ్ బోయపాటి శ్రీను గారు ఆల్సో. అండ్ వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. ఏమ్మా అందరికీ గ్లాసెస్ వచ్చేసినాయా? మెజారిటీ. కొంతమందికి రాలేదంటమ్మా. అంటే అందరికీ ఏమో నాకు తెలియదమ్మా. ఏమ్మా ఉన్నాయా లేవా? ఇచ్చేశారా? మరి ఆ పైన వరకు కొంతమంది. అదొకసారి చూడండి అమ్మా. ధనామని పైకి వెళ్ళి చూడండి అమ్మా. సార్ ఒక్క గ్రూప్ పిక్చర్ సార్, మీరిద్దరు అండ్ అలాగేనమ్మా. డైరెక్టర్ గారు. యా సార్, మైక్. యా సార్, ఒక్క గ్రూప్ పిక్చర్. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. అండ్ బాలయ్య బాబు గారి సినిమా 3Dలో అందించాలి అన్న ఐడియా ఎవరిది సార్ ఫస్ట్? అదేమా, ఏదైనా సబ్జెక్ట్ డిమాండ్ అండ్ మన ప్రేక్షకులు ఒక గొప్పగా ఫీల్ అవ్వాలి అని అంటే సినిమా తీస్తాం, గ్యారంటీ తీస్తామమ్మా. కానీ వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మామూలుగా చూసిన దానిలోనూ 3Dకి ఒక దీంతో చూసిన తర్వాత బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారమ్మా. సో ఆ సబ్జెక్ట్ మీద ఇదై ఉంది కాబట్టి అందుకని ఇది 3Dలో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ అండ్ మేము సబ్జెక్ట్ అయిన తర్వాత అనుకొని చేయడం జరిగిందమ్మా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ 2. సో మీ అందరికీ గ్లాసెస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మరొకసారి అఖండ 1 రీక్యాప్ 3D స్పెషల్ వీడియో చూసేద్దాం. ఏమ్మా, త్వరగా రావాలమ్మా. వచ్చినయా? ఓ పని చేయండి అమ్మా. ఓ పని చేయండి అమ్మా. ఒక్క నిమిషం బ్రదర్. ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నామా, మీరు అర్థం చేసుకోండి. ఓ పని చేస్తాను, ఇది ఈ రీక్యాప్ అది 2 సార్లు వేయిస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మళ్ళీ 2వ దయచేసి మీ పక్క వాళ్ళకి ఇవ్వండి. ఓకే? ఎందుకంటే అనుకున్న దానికన్నా థియేటర్లో సీటింగ్ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టు వాళ్ళు గ్లాసెస్ తీసుకొచ్చారు, కానీ మనకి స్టాండింగ్ కూడా ఉన్నారు, అందువల్ల ప్రాబ్లం వచ్చింది. గురుగారు ఏదో అడుగుతానన్నారు. మీరు ముంబైలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు, ఈ సినిమా భారతీయ ఆత్మ అని చెప్పేసి. ఒక కమర్షియల్ సినిమా భారతీయ ఆత్మగా ఎలా మారింది, మీరు ఎలా మార్చారు? ఎందుకంటే మనకు భారతీయ ఆత్మ అంటే మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం, ఇవి మన భారతీయ ఆత్మలు. ఒక కమర్షియల్ సినిమాని మీరు భారతీయ ఆత్మగా ఎలా మార్చగలిగారు, ఎలా మార్చారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని. థ్యాంక్ యూ గురుగారు. కూర్చోండి. గురుగారు, ఇప్పుడు మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది సాత్వికంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి, అలాగే దీనికి ఒక ఇది చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పారండి భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు.
మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 సినిమాలో ఉంటాయి. ఓకే అండి, దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉందో చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు, భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ ఒక కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది అని అడిగారు. ఈరోజు నేను చెప్తున్నాను బ్రదర్, మీరు సినిమా చూడండి. ఈ 3టికి ఉన్న ఆత్మే ఈ సినిమా, దాని మీద నుంచే మొదలవుతుంది. సో అందుకే చెప్పాను, ఇది ఈ దేశ ఆత్మ, ఈ దేశ పరమాత్మ, ఈ దేశ ధర్మం, ఈ దేశ ధైర్యం ఏంటి. రేపు సినిమా చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ అండి బ్రదర్, థ్యాంక్ యూ. ఒకళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ వెంటనే చూడండి. ఓకే అమ్మ, ఒక్కసారి అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యానర్ డౌన్ ప్లీజ్. Yes. Can we have Akhanda 1 recap 3D special video on screen, please? Lights off. వీళ్ళు ప్రకృతి,
శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులకి, అలాగే మన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. హ్యాపీగా సినిమా చూడండి. థ్యాంక్ యూ. అండ్ అందరూ రిటర్న్ వెళ్ళేటప్పుడు గ్లాసెస్ అక్కడ రిటర్న్ చేసేసి వెళ్ళరా ప్లీజ్. థ్యాంక్ యూ. బయట సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ ప్రతి ఒక్కళ్ళు బ్రదర్, అలాగే ప్రతి ఒక్కరు మనకి వీళ్ళు ప్రసాద్ థియేటర్స్ వాళ్ళు మనం అంటే ఉన్న ఇష్టంతో ఇది తప్పకుండా అభిమానుల కోసం అని చెప్పి ఇది మనకి ఇచ్చారు. మీడియా కోసం, అభిమానుల కోసం. దయచేసి బయటకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు గ్లాసెస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.